వెల్కమ్ టు అవర్ ఛానల్ మస్తాన్ టెక్ ఛానల్. ఈరోజు గోప్రోకి సంబంధించిన సెల్ఫీ స్టిక్ అలాగే మన మొబైల్స్తో కూడా మనం ఆపరేటింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. నేను అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ లింకుని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా లింక్ ఓపెన్ చేసి అయితే మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అన్నమాట. టెల్సిన్ అనే ఆ మోడల్తోని మరి సెల్ఫీ స్టిక్ అయితే వచ్చిందన్నమాట. 118/3 3 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. సుమారుగా 10 అడుగుల లెంత్ అయితే ఉంటుంది సెల్ఫీ స్టిక్. సో మనం ఈ సెల్ఫీ స్టిక్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, టెల్సిన్ అని చెప్పేసి మనం మోడల్ అయితే చూడొచ్చు అన్నమాట. సో ఒక్కసారి కంప్లీట్గా మనం ప్రోడక్ట్ అయితే చూద్దాం. నాకు ఈ సెల్ఫీ స్టిక్ ఎంత పడిందంటే, నేను ఈఎంఐలో తీసుకున్నాను. 1 ఇయర్ ఈఎంఐ అయితే పెట్టుకున్నాను. సుమారుగా 4,000 రూపాయలు అయితే నాకైతే పడిందన్నమాట. ప్రతి నెల 327 రూపాయలు అయితే నాకు వచ్చేసింది. సో చూద్దాం, కంప్లీట్గా మనకైతే బాక్స్ ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఒక్కసారి అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మనకి ఇక్కడ ఒక బిల్ అయితే ఇచ్చారన్నమాట. కొన్ని రబ్బర్స్ కూడా ఇచ్చేసారు మనకు. సో వాచర్స్ టైప్ అన్నమాట ఇవి. వావ్ వచ్చేసింది మన సెల్ఫీ స్టిక్. గైస్, మనకు కొన్ని రబ్బర్స్ అంటే వాచర్స్, అలాగే స్క్రూ, మనకు ట్రైపాడ్కి సంబంధించినది అంటే సెల్ఫీ స్టిక్ సంబంధించిన మౌంట్ ఇచ్చారన్నమాట. చూస్తున్నారు కదా. సో మనకి ఈ 3 అయితే వచ్చేసాయి. సో సెల్ఫీ స్టిక్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. సో మనకు ఒక బ్యాగ్ కూడా ఇచ్చేసారన్నమాట. మనకు ఒక బ్యాగ్ ఇచ్చేసారు చూడండి. సో చూద్దాం ఒకసారి ఎలా ప్యాక్ చేద్దాం అనేది. వావ్ సూపర్, అయిపోయా. ఇంకంతే, ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మనం ప్యాక్ చేసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎలా ఉంది? సో సింపుల్గా చాలా బాగుంది. సో లైట్ వెయిట్గా ఉన్నది. ఒక్కసారి టోటల్గా మనం అయితే మాన్యువల్గా అయితే చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ మనం ట్రైపాడ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ట్రైపాడ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ మనకైతే ఒక హోల్ ఇచ్చేసారు. సో ఇక్కడ నుంచి మనం ట్రైపాడ్ని అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం టాప్లో చూసినట్టయితే ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చేసారు. సో ఈ స్క్రూకి ఈ మౌంట్ అనేది మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా ఫిట్ చేద్దామంటే చూద్దాం. అయిపోయా. నేను చూస్తున్నారు కదా, ఒక్కసారి అయితే ఇది మనం రిమూవ్ చేసి అయితే చూద్దాం ఏముందో. ఇందులోనే మనకు 3 స్టెప్స్లో స్టిక్స్ అయితే ఉంటాయన్నమాట. అవి బయటికి రాకుండా మనకు ప్యాకింగ్ అన్నమాట ఇవి. ఫ్రెండ్స్, ఈరోజు మొత్తానికి మనం అవుట్డోర్లో ఒక మంచి సెల్ఫీ స్టిక్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో నేచర్, మనకు పక్కన చూసినట్లయితే పంట పొలాలు, ఈ విధంగా మంచి మంచి తోటలు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఫస్ట్ టైం నేను ఒక అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఇది మనకు లాక్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఏం తిప్పినా ఏం కన్నా మనకు ఎంత గుంజినా అదైతే రావట్లేదు, ఏం చేసినా అర్థలేదు. ఈ మౌంట్ కనుక ఫిట్ చేసి మనం చిన్నగా చూసినట్లయితే ఎలా వస్తుందో చూడండి. మనం మౌంట్ అయితే ఫిట్ చేసినాం, సింపుల్గా ఇట్లా లాగినాం అనుకో వచ్చేస్తుంది అంతే. తర్వాత ఇక్కడ లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది అన్నమాట. సో మనకు 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్. సో చూస్తున్నారు కదా, ఇంకో స్టెప్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి, 2, 3, 4, 5, 6, 7 7 స్టెప్స్. సో మనం లాక్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేద్దాం. సింపుల్గా మనకు అయిపోతుంది. గైస్, మన దగ్గర గోప్రో హీరో 10 ఉంది. మనకు ఈ స్టిక్కి గోప్రో 10 బ్లాక్, అలాగే 9, 8, 7, 6, 5, 4, 3 ఎక్స్ట్రా
ఈ గోప్రోలో అయితే మనమైతే పెట్టుకొని అంటే ఫిట్ చేసుకొని అయితే వీడియో తీసుకోవచ్చు అనమాట. నాకు గోప్రో హీరోకి సంబంధించిన ఒక కవర్ అయితే ఉంది, కేస్. సో ఈ కేసులో నేను ఈ కెమెరా పెట్టేసి స్టిక్కి అయితే ఫిట్ చేస్తాను. సో గైస్, నా గోప్రో హీరోని అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. చూస్తున్నా కదా, చాలా సింపుల్గా మనం 360కి అయితే ఇది జరుపుకోవచ్చు అనమాట. ఇలా హై గైస్, నేనైతే బోయా BY WM4 Pro రిసీవర్, నేను వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నాను. మన ప్రజెంట్ రిసీవర్ని గోప్రోకి అయితే ఫిట్ చేస్తున్నాను. మనకు వాయిస్ రికార్డ్ అవ్వాలి కాబట్టి నేను గోప్రోకి అయితే వైర్లెస్ మైక్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. హే గైస్, ఇప్పుడు మనం టెల్సెన్ సెల్ఫీ స్టిక్కి అయితే గోప్రో ఫిట్ చేసిన. సో టెస్టింగ్ అయితే చేద్దాం. పైకి అయితే వెళ్ళిపోయింది గోప్రో కెమెరా. ఒక్కసారి అయితే వాయిస్ చెక్ చేద్దాం, నా మైక్ ఎలా వస్తుంది ఏంది అనేది చూద్దాం. సో చూస్తున్నారు కదా, వావ్, చాలా బాగుంది. హే గైస్, ఒక్కసారి మనం నడుస్తూ ఒకసారి అయితే షూట్ చేద్దాం, ఎలా ఉంది ఏంది అనేది చూద్దాం. కింద కేబుల్స్ ఉన్నాయి, మనం కిందకి అయితే కొంచెం ఉంచాలి. మనం ప్రజెంట్ అయితే రోడ్ క్రాస్ చేసి అయితే వెళ్తున్నాం కదా, ఒకసారి చూద్దాం. మనం స్లైడర్ కానీ ఫేక్ డ్రోన్ కానీ గింబల్ షాట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. సో కొన్ని షాట్స్ అయితే ట్రై చేద్దాం. సో చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది. కంప్లీట్గా సెల్ఫీ స్టిక్ వచ్చేసి ఫైబర్ అన్నమాట, మనకు ఎలాంటి వెయిట్ లేదు, లైట్ వెయిట్ ఉంది. గోప్రో 10 వరకు అయితే మనకు కెపాసిటీ అయితే ఉందన్నమాట. చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకొని మనం అయితే వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. గాలి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది, ఎందుకంటే మనం కంప్లీట్గా 10 feet హైట్లో షూట్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో చూస్తున్నారు కదా ఫ్రంట్ నుంచి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. మనం నడుస్తూ వెళ్తుంటే చాలా ఒక డిఫరెంట్ ఫీల్ అయితే కలుగుతుందన్నమాట. మనం పచ్చని పంట పొలాల పక్కన నుంచి అయితే వెళ్తూ ఉన్నాం. విలేజ్లలో చూస్తే ఏంట్రా బాబు వీడు కట్టపట్టుకొని తిరుగుతుండ అనుకుంటారు. సో ఎందుకంటే విలేజ్లలో ఇలాంటివి చూడలేరు కదా, కాబట్టి మనం అయితే ట్రై చేస్తున్నాం. సో ఒకసారి 360 వేలో అయితే చూద్దాం మనం. వావ్ వావ్ వావ్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. టాప్ యాంగిల్లో మనం ఒక్కసారి 360 వ్యూ అయితే చూద్దాం. హే గైస్, ఇప్పుడు మనం బ్యాక్ కెమెరాతో అయితే షూట్ చేద్దాం. ఒకసారి డ్రోన్ షాట్ ఎలా వస్తున్నాయో ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి అయితే చూద్దాం. చూస్తున్నారు కదా డ్రోన్ వ్యూ ఎలా ఉందో. ఫేక్ డ్రోన్ అంతా, దీన్ని ఫేక్ డ్రోన్ షాట్స్ అయితే ఉంటారు. ఇప్పుడు నాతో పాటు నా సెల్ఫీ స్టిక్ ఉన్న గోప్రో కెమెరా కూడా ఫాలో అవుతుంది. దీన్ని మోహన్ అయితే షూట్ చేస్తున్నాడు. ఒకసారి ట్రయల్ చేద్దాం ఎలా వస్తుంది అనేది రన్నింగ్. సో రండి. సో అలాగే కొంచెం ఇట్లా ముందుకు 2 చేతులతో పట్టుకోవాలి, ఒక చేతితో అయితే షేక్ అవుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ సెల్ఫీ స్టిక్ని వాడేటప్పుడు 2 హ్యాండ్స్తోనైతే మెయింటైన్ చేయాలి, లేదంటే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ కెమెరా అనేది ఒకసారి అయితే పైకి చూద్దాం. సో చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. సో నేను స్పీడ్గా నడుస్తున్నా. యా, ఇప్పుడు పరిగెత్తుతున్నా. సో గైస్, ఇప్పుడు అయితే మనం రన్నింగ్ షాట్ అయితే చేద్దాం. ఓకే, ఫాలో.
హే గైస్, ఇంతకుముందు షాట్లో మనం ఫ్రంట్ నుండి ఒక షాట్ తీసినాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి నేను పరిగెత్తుతూ ఉంటాను, నాతో పాటు కెమెరా ఫాలో అవుతుంది. ఇది ఒక షాట్ అయితే మనం ట్రై చేద్దాం. సో నేనైతే ఇప్పుడు పరిగెత్తుతున్నా. ఒకసారి డిఫరెంట్ యాంగిల్లో మనం సెల్ఫీ స్టిక్తో అయితే కొన్ని షార్ట్స్ షూట్ చేసి మనమైతే చూద్దాం. గట్టి మించి అయితే నడుద్దాం, ఎలా వస్తాయి షార్ట్స్ అయితే చూద్దాం. రండి, మీరు కూడా చూడండి. ఇలా మోహన్ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. సో నేను చెప్పినట్టు మంచిగా షూట్ చేస్తున్నాడు. జాగ్రత్తగా, లేకుంటే పడిపోతుంది దీంట్లో. మనకు ఈ వరం అనేది చాలా చిన్నగా ఉంటుంది, జాగ్రత్తగా నడుచుకుంటూ రావాలి. మోహన్ చూసుకో, మరి కింద జారిపోతావు. చూస్తున్నారు కదా గాయస్ ఎలా ఉందో. మనం గింబల్ షాట్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. వావ్, బాగుంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఒక్కసారి మనం 360 వ్యూ అయితే చూద్దాం ఇక్కడ ఒకసారి షూట్ చేసి. హే గైస్, మనం గింబల్ షాట్తో పాటు ఫేక్ డ్రోన్ షాట్ అయితే చేద్దాం. గాయస్, ఇప్పుడు మనం అయితే డ్రోన్ షాట్ అయితే చేద్దాం. చూడండి ఎలా వస్తుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చుట్టూ పంట పొలాలు మధ్యలో నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం. డ్రోన్ షాట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది, చాలా అంటే చాలా బాగా వస్తుంది. హే గైస్, ఇప్పుడు మనం రన్నింగ్ షాట్ అయితే చేద్దాం. నేను పరిగెత్తుతుంటా, సో నాతో పాటు కెమెరా కూడా పరిగెత్తుతుంది. డ్రోన్ షాట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టాలి మన స్టిక్ అయితే, ఉంచకూడదు. అక్కడికి వెళ్ళినాక మనకు ఆ డ్రోన్ షాట్ అయితే వస్తుంది అన్నమాట. సో నేను పరిగెత్తుతున్నా, వచ్చాయి. సో ఇప్పుడు మనం పరిగెత్తుతున్నాం, డ్రోన్ షాట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. వావ్. సో ఫాలో మోడ్లో అయితే మనం చేద్దాం. నేను నడుచుకుంటూ బ్యాక్ అయితే వెళ్తున్నాను. టాప్ యాంగిల్లో ఒకసారి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో నడుచుకుంటూ అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, డిఫరెంట్గా మనకు ఈ సెల్ఫీ స్టిక్తో అయితే షార్ట్స్ అయితే చాలా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. వాడుకున్నోనికి వాడుకున్నంత అంటారు కదా. సో ఆ విధంగా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రైస్ మాత్రమే కొంచెం ఎక్కువగా ఉంది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబర్లకైతే బెస్ట్ సజెషన్ నేనైతే ఇస్తాను. దీంతో నెంబర్ ఆఫ్ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. డ్రోన్ కూడా అవసరం లేదు బా, ఒక్క సెల్ఫీ స్టిక్ ఉంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ యాంగిల్స్లో మనం తీసుకోవచ్చు అన్నమాట. నాకైతే పిచ్చ నచ్చింది. హే గైస్, ఒకసారి మేము ఎలా నడుస్తున్నామో ఆ గెట్ల మీద మీరు కూడా చూడండి. ఎట్లుంది, నచ్చిందా మీకు? నచ్చితే మరి లేట్ చేయకుండా ఒక లైక్ అయితే కొట్టండి. గట్టి ఉంటుంది మరి, మనతో మామూలుగా ఉండదు. మరి డిఫరెంట్ చూడాలంటే మరి డిఫరెంట్గానే ట్రై చేయాలి. అందరు తీసేలాగా మనం కూడా తీయొద్దు కదా, అందుకే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను నేను, మోహన్. సో చూస్తున్నారు కదా, మేము నడుచుకుంటూ పంట పొలాల గెట్ల మీద నుండి స్లోగా నడుస్తూ ఉన్నాం. హే గైస్, ఎలా ఉంది, బాగుందా? సో డిఫరెంట్ షాట్ అయితే ట్రై చేస్తున్నాం మేము. హే గైస్, చూసినారు కదా, ఈరోజు మస్తాన్ టెక్ ఛానల్లో గోప్రో 10 బ్లాక్ కెమెరాని మనం యూజ్ చేస్తూ టెల్సిన్ 118/3 మనం సెల్ఫీ స్టిక్ రివ్యూ చూసాం, అన్బాక్సింగ్ చేసాం. సో ట్రయల్ షాట్స్ చేసాం. ఎలా అనిపించిందో చూసిన తర్వాత మనకు స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే చూడండి. సో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఎన్నో వస్తాయి ఇక ముందు నుంచి. సో మన డిఫరెంట్ థాట్స్తోనైతే మంచి ఈక్విప్మెంట్ మన ఛానల్ ద్వారా పరిచయం చేయబోతున్నాను. సో టెక్ ఛానల్ అనగానే మనకు మొబైల్స్, ఎలక్ట్రికల్ అలాంటివి వస్తాయి. వాటితో పాటు ఇలాంటి డిఫరెంట్ సంబంధించిన కొన్ని థింగ్స్తోని, కొన్ని డిఫరెంట్ థాట్స్తోని మనం కొన్ని వీడియోలు చేస్తాం. సో మీరు అందుకు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.